శేషబాబు గారు మీ మాట ఇంకా వినలేదు మేము. సో మీ ఇంట్రెస్ట్ గానీ మీ ఏంటి ఇన్వాల్వ్‌మెంట్ ఈ వెంచర్‌లో ఏంటి సార్? లేదండి శ్రీధర్ గారితో పాటు నేను కూడా ఒక పార్ట్నర్‌ని ఈ వెంచర్‌లో. ఇది ఎప్పుడైతే ఈ సైట్ అంతా చూసానో మొదట ఇది నాకు చాలా నచ్చింది. ఎందుకంటే హైవే పక్కన ఉంది. తర్వాత ఇది డెవలప్‌మెంట్ గ్రోత్ కారిడార్‌లో ఉంది. అవును. పోర్ట్ డెవలప్‌మెంట్ స్టార్ట్ అయింది. అదేవిధంగా చాలా ఇండస్ట్రీస్ కూడా ఈ విధంగా వస్తున్నాయి. తర్వాత టెక్నాలజీ పార్క్ కూడా దగ్గరలోనే వచ్చే ఏర్పాటు ఉందని చెప్పి ఒకటి తెలిసి ఈ పోర్ట్ డెవలప్మెంట్ అంతా చూసిన తర్వాత ఈ ల్యాండ్ మీద మోజుపడి మేము తీసుకున్నాము. సో ఈ హైవే యాక్సెస్ చూసిన తర్వాత ఇది చాలా బెస్ట్ లొకేషన్. ముందు ఎవరన్నా గ్రోయింగ్ ఫ్యామిలీకి ఇక్కడ ఒక ఇల్లు కట్టుకోవాలంటే మంచి అవకాశం అని చెప్పి అనుకున్నాను నేను. ఆ ల్యాండ్లో ఇన్వెస్ట్ చేసిన వ్యక్తి ఎవరు కూడా పాడవలేదు. ఎప్పుడు కూడా ఇప్పుడు మేము సంపాదించిన డబ్బంతా కూడా ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసి యాజ్ ఏ ఇన్వెస్టర్ కింద మేము సంపాదించాం. ఉద్యోగం మీద వచ్చే డబ్బులు కొద్దిగానే, కానీ ఆ ల్యాండ్ మీద ఎప్రిషియేట్ అయిన అమౌంట్ చాలా మెనీ టైమ్స్. నా సూచన అని ఇన్వెస్టర్స్కి ఏంటంటే మీరు ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయండి. ఎక్కడైతే ఒక 10, 12,000, 15,000 ఆ రేంజ్లో ఉన్న ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తే మీ డబ్బులు ఎక్కడికి పోవు. తప్పకుండా మీరు ₹1 సంపాదించుకుంటారని చెప్పి నా సలహా. గొప్ప సలహా సార్. థ్యాంక్ యూ శేషబాబు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీధర్ పాటిబండ్ల గారు. సన్నీ శాండ్స్ బహుశా మీకు ఐడియల్ కావచ్చేమో, ఒక్కసారి ఆలోచించండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.